ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటల వైద్యశాలలో కాబూలీ శనగలను ఉపయోగించి రసంని ఎలా పెట్టాలో చూద్దాం. డాక్టర్ గారు, మరి నీ పెయిన్స్ గురించి మాట్లాడినప్పుడు రసాల్లో ఎక్కువ ఉప్పు పడుతుందని, చింతపండు ఈ రెండింటి కూడా నష్టం ఎక్కువ కలిగిస్తుంది మన శరీరానికి అని చెప్పారు కదా. మరి ఆరోగ్యవంతంగా ఈ శనగలను ఉపయోగించి రసం పెట్టే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? ప్రోటీన్ విషయంలో, బలం విషయంలో నాటు శనగలు చాలా మంచివి. ఓకే, కాబూలీ శనగలు ఒక దాంట్లో స్పెషల్ అని చెప్పచ్చు. అన్నిటికంటే ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉన్నది కాబూలీ శనగలు. మనకి 400 మైక్రోగ్రామ్స్ సరిపోతుంది, కానీ అందులో 550-580 మైక్రోగ్రాములు కాబూలీ శనగలు 100 గ్రాముల్లో ఉంటుంది. అలాంటి ఫోలిక్ యాసిడ్ రిచ్ కాబూలీ శనగల్ని, మంచి ప్రోటీన్ ఉంటుంది. నాటు శనగలతో పోలిస్తే గ్యాస్ ప్రొడక్షన్ తక్కువ. దాంతో స్పెషల్ చారు ఎలా తయారు చేసుకుంటే బాగుంటుందో చూద్దాం. కాబూలీ రసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన కాబూలీ శనగలు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, తేనె 1/4 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 1, ఇంగు పొడి కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న కాబూలీ శనగల్ని చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో వేసేసి దాంతో పాటు కొద్దిగా నిమ్మరసం వేసి కూడా ఉడికిస్తాం. అందులో తేనె వేసేసి, ఎందుకంటే తేనె నిమ్మరసం కలిపి ఉడికినప్పుడు ఉప్పులేని లోటుని భర్తీ చేయడానికి ఉడకపెట్టేటప్పుడు టెక్నిక్ ఇది. టేస్ట్ పెరుగుతుంది. ఆ ఉడికిన కాబూలీ శనగల్ని మనం ప్రెషర్ కుక్కర్లోంచి తీసేసి ఇట్లా మెత్తగా అవ్వాలి, రసం కాబట్టి. వాటిని చల్లారనిస్తాం. పెద్ద మిక్సీ జార్లో పచ్చి మామిడికాయ ముక్కలు, రసానికి మనం పులుపుకి పచ్చి మామిడికాయ ముక్కలు, టమోటాలు ఈ రెండింటినే వాడుతున్నాం. అందులో చల్లారిన కాబూలీ శనగలను కూడా వేసేస్తాం. అట్లా అంటే రసం కోసం సగం గింజలు గ్రైండ్ చేసి, సగం గింజలు గింజలుగా రసంలో మధ్య మధ్యలో రసం తినేటప్పుడు తగిలితే గింజలు బాగుంటాయి కాబట్టి అట్లా ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లము తురుము, తేనె వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాం. ఇక రసము కొరకు ఒక మట్టి పాత్రను పెట్టేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్క, కరివేపాకు వీటన్నిటిని సన్నసెక్క మీద దోరగా వేగనివ్వాలి. అందులో కొద్దిగా ఇంగువ పొడి కూడా వేసేస్తాం. మనం గ్రైండ్ చేసుకున్న కాబూలీ శనగలు, టమోటా, మామిడికాయ పేస్ట్ ఇందులో పోసేస్తాం. ఇక రసం కాబట్టి కొద్దిగా నీళ్లు పోసేసి ఉడకబెట్టగా మిగిలిన కొన్ని కాబూలీ శనగలు కూడా ఆ గింజలుగా అట్లా వేసేస్తాం. కొద్దిగా పసుపు వేసేసి రసం మరగనివ్వాలి. బాగా మరిగితేనే రసం కమ్మగా ఉంటుంది. పైన జీలకర్ర పొడి అలా చల్లేస్తాం, కొత్తిమీర చల్లేస్తాం. ఫోలిక్ యాసిడ్ రిచ్ కాబూలీ శనగల రసం సిద్ధమైంది. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనమందరం కూడా ఈ కాబూలీ శనగలను ఉపయోగించి రసం పెట్టుకుంటే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగే టేస్ట్ కూడా రసం ద్వారా మనందరికీ అందుతుంది. కానీ డాక్టర్ గారు, అసలు పూర్వీకులతో పోలిస్తే మనం చేసే పని చాలా నథింగ్ అసలు. మరి అరిగిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది అంటారు? మనం అసలు హార్డ్లీ వాటిని వాడకుండా ఎలా అరిగిపోతున్నాయి ఇవి? ఎక్కువ వాడితే అరిగిపోయే ఎముకలు మనకు లేవమ్మా. నమిలితే దంతాలు అరిగిపోతాయా? లేదు. మరి ఎక్కువ నడిస్తే, ఎక్కువ వాడితే ఎముకలు అరిగిపోతాయి అంటానికి అట్లాంటి నిర్మాణం కాదు అది. ఈ రోజుల్లో వయసు రాకుండానే నొప్పులు ఎందుకు వచ్చేస్తున్నాయి అనే విషయానికి వస్తే, ఎందుకు కీళ్లు అరిగిపోతున్నాయంటే జిగురోత్పత్తి తగ్గిపోతున్నాయి. జిగురోత్పత్తి ప్రధానంగా తగ్గటానికి కారణం వ్యాయామాలు చేయకపోవటం. ఇది ఫస్ట్ రీజన్ అసలు. పూర్వం రోజుల్లో పొద్దు నుంచి సాయంకాలం దాకా పొలాలకి వెళ్ళటము, రావటము, పొలంలో తిరగటము, ఇంటికి వచ్చాక కూడా నీళ్లు మోసుకోవటం, పేడకాళ్ళు తీసుకోవటం, ఇట్లాంటి పనులన్నీ ఉండేవి. కింద కూర్చోవటం, లేవటం. ఎప్పుడైతే మోకాళ్ళ దగ్గర ఇట్లా అస్తమానం కదలిక జరుగుతున్నదో, ఈ రాపిడ్ వచ్చినప్పుడు సహజంగా ఆ భాగాల్లో కొంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఆ హీట్ ని న్యూట్రలైజ్ చేయడానికి, ఆ జాయింట్ కి ఒత్తిడి లేకుండా స్మూత్ గా మోవటం కోసం, ఆ ఫ్రిక్షన్ లేకుండా రక్షించడానికి జిగురోత్పత్తి అనేది ఆ భాగాల్లో సహజంగా వస్తుంది. అందుకని జిగురు లేకపోతే ఎముకలు రాపిడికి గురవుతుంటాయి. సో వాడక అరిగిపోతున్నాయి అంటారు. వాడి కాదు. కింద కూర్చోవట్లేదు, పైకి లేవట్లేదు, నడవట్లేదు, మెట్లు ఎక్కట్లేదు, దిగట్లేదు. కనీసం వ్యాయామాలన్నా చేస్తామంటే అవి చేయటం లేదు. అందుకని కీళ్ల మధ్యలో వాపులు రావటాలు, కాస్త వేస్ట్ అన్ని పేరుకుపోవటాలు, జిగురు తగ్గిపోవటాలు. అయితే డాక్టర్ గారు, మరి ఇప్పుడు జిగురు గురించి మాట్లాడినప్పుడు చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, జిగురు అనేది ఆహారంలో దొరుకుతూ ఉంటుంది, చాలా మంది ఉంటుంది, బెండకాయ లాంటి ఆహారాలు తీసుకుంటే గనక జిగురు పెరుగుతుందంట అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఏమో చింత చిగురు ఇలాంటివన్నీ తింటూ ఉంటారు, చింత గింజలు. సో అసలు జిగురు అన్నది ఆహారం ద్వారా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అందించగలరంటారా? బెండకాయలో ఉన్న జిగురు వండక ముందు వరకే.
వండా కూడా బెండకాయల జిగురు ఉండదు, ఉంటే మనం తినలేం కదా. అది పొట్టాపు రేగుల్లో యాసిడ్స్ తో కలిసేసరికి ఆ జిగురు అంతా బ్రేక్ డౌన్ అయిపోతుంది. బెండకాయలాగా జిగురులాగా వెళ్ళదు కదా, అందుకని ఇది వెళ్ళి అక్కడ కూర్చొని జిగురు రావటం. నూనె జిగురుగా ఉంటుంది కాబట్టి నూనె బాగా వాడితే కీళ్ళలోకి ఆయిల్ వెళ్ళి కాస్త జిగురుగా ఉంటుంది. ఆయిల్ గా వెళ్ళేటట్టయితే మీ బ్లడ్ కారితే బ్లడ్ లో ఆయిల్ రావాలన్నమాట. ఆయిల్ వస్తున్నదే, ఆయిల్ గా కూడా అట్లా వెళ్ళదన్నమాట. ఇవన్నీ కేవలం ఏదో తెలుసో తెలియకో మాట్లాడే మాటలే తప్ప యథార్థమేమి ఉండదమ్మా. ఆహారం ద్వారా జిగురుని మనం నీ జాయింట్స్ కి పంపించలేం. అంటే ఆ జిగురుని స్రవించే కణజాలానికి మనం ఏం కావాలో వాటిని అందించాలి. ఓకే, వాటికి జిగురుని ఉత్పత్తి చేయకుండా ఆటంకం కలిగించేవేవో వాటిని తొలగించాలి. ఈ రెండుటిని మనం చేయగలిగితే అక్కడ సవ్యంగా జిగురు స్రవిస్తుంది. డాక్టర్ గారు, మరి కూర్చుని అంటే ఇమ్మొబైల్ కొంతమంది ఉంటూ ఉంటారు, ఎక్కువ మూవ్మెంట్ అనేది ఉండదు వాళ్ళ బాడీలో. వాళ్ళందరూ కూడా కూర్చున్న చోట ఎలాంటి వ్యాయామాలు చేసుకుంటే బాగుంటుందో ఈ రోజు ప్రేక్షకులు చూపిద్దామా? కొంతమందికి బరువు ఎక్కువ ఉంటుంది, నడవలేరు, నడుద్దాం వ్యాయామాలు చేద్దాం అంటే నొప్పులు కూడా ఉంటాయి. మరి ఇట్లాంటి స్థితిలో కదలకుండా ఇంట్లోనే కూర్చునే వారికి, పైగా కూర్చున్నా వాళ్ళు అసలు కింద కూర్చోలేరు, పైగా నుంచునేవి చేయలేరు. అలా కింద కూర్చోలేని వారికి, నడవలేని వారికి కుర్చీలో కూర్చుని బరువును తగ్గించి కొవ్వును కరిగించే స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలాంటివి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కుర్చీలో చివరగా జరిగి కూర్చోవాలి, వెనకాల ఆనుకోకూడదు. రెండు కాళ్ళని అట్లా విశాలంగా దూరంగా జరుపుతాం, అట్లాగే చేతులు పైకి తీసుకెళ్తాం. 2 times అలా చేసిన తర్వాత ఒక కాలు చాపేస్తాం, ఏ కాలు చాపుతాం ఆ చేయి పైకి లేపుతాం. 2 రకాల ఎక్సర్సైజుల్ని కలిపి కంటిన్యూస్ గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చేతులు, జబ్బలు, తొడలు, కాళ్ళు అన్ని తగ్గటానికి, నడుము తగ్గటానికి కూడా ఎంత మంచిగా ఉపయోగపడితే చూడండి. ఇంట్లో కూర్చున్న వారు కుర్చీలో కూర్చుని కొవ్వు కరిగించుకోవటానికి ఇలాంటి వాటిని 2-3 నిమిషాలు కంటిన్యూస్ గా కూడా ఈ మోడల్ చేయొచ్చు. ఇలా ఒక రకం చేసిన తర్వాత రెండవ రకం అట్లాగే కుర్చీలో కూర్చుని ఎడమ కాలుని మడిచి పైకి లిఫ్ట్ చేస్తాం, ఎడమ మోకాలికి కుడి మోక చేతిని అట్లా తాకేటట్టు చేస్తాం. ఈసారి ఆల్టర్నేటివ్ గా మళ్ళా కుడి మోకాల్ని పైకి తీసుకెళ్తాం, ఎడమ మొక్క చేత్తో కుడి కాలుని తాకుతాం, మళ్ళా కుడి కాలుని చాపేసి కుడి చేత్తో కుడి పాదాన్ని అట్లా తాకుతాం. ఇలా చేసిన తర్వాత మళ్ళా ముందుగా మనం ఏం చేసామో దాన్ని మనం అట్లా కంటిన్యూ చేస్తాం. తర్వాత మూడవ రకంగా 2 చేతుల్ని నమస్కార ముద్ర పెట్టినట్టు మోక చేయి దగ్గర నుంచి గుప్పుడు భాగం వరకు అట్లా కలపాలి. 2 కాళ్ళు దగ్గరకు వచ్చేస్తాయి. ఆ తర్వాత 2 కాళ్ళని, చేతుల్ని బాగా విశాలం చేస్తాం, కాళ్ళు వెడల్పు చేసి చేతులు పైకి లిఫ్ట్ చేస్తాం, మళ్ళా దగ్గరికి తీసుకురావాలి. ఒక ఎక్సర్సైజ్ లా కంటిన్యూస్ గా స్పీడ్ గా ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. ఇట్లా కుర్చీలో కూర్చుని ఒక 10-15 నిమిషాలైనా మీరు చేస్తే మరి కొవ్వు కరిగించుకోవటానికి, బరువు తగ్గటానికి, ఫిట్నెస్ పెంచుకోవటానికి పెద్ద వయసు వారికి కుర్చీలో కూర్చుని చేసుకునే మంచి వ్యాయామాలుగా మీరు ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఆరోగ్యమే మహాయోగం ప్రకృతి వడిలో ఒక వారం సెల్ఫీ కాంటెస్ట్ గురించి మీ అందరికీ తెలుసుగా. మన కార్యక్రమంలో యోగా భాగం వస్తున్నప్పుడు టీవీ ముందు నుంచి ఒక సెల్ఫీ తీసుకుని ఈ కింద కనిపించే నంబర్కి వాట్సాప్ ద్వారా మాకు పంపించేసేయండి. కొంతమంది లక్కీ విజేతల్ని ఎంపిక చేసి విజయవాడ ప్రకృతి ఆశ్రమంలో ఉచితంగా వారం రోజుల పాటు ఉండి అక్కడ ప్రకృతి వైద్య విధానం గురించి నేర్చుకునే అవకాశాన్ని మేము కల్పిస్తాం. డాక్టర్ గారు, మన ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చక్కని అవగాహన అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.